కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైతే వాతం పితం కఫం అయితే ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడేగా చాలా మంచి ఒక ఎర్లీ మార్నింగ్ టానిక్ లాంటి డ్రింక్ అన్నమాట. అంటే చాలామందికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, రకరకాల కాన్స్టిపేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు, దాని మూలన హెడేక్ రావటము, అదొక రకంగా ఉండటము. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటుంది. ఇక ఇది కాకుండా చాలామందికి నిద్ర అనేది అస్సలు రాదు. వాళ్ళు ఎంతో పడుకోవడానికి ట్రై చేస్తారు, బట్ నిద్ర వాళ్ళకి పట్టదు. ఇక చాలామందికి బోన్స్ అనేవి చాలా వీక్గా ఉండి వాళ్ళకి అసలు ఏమాత్రం కాల్షియం అనేది లేకుండా చాలా వీక్గా ఉంటారు. సో ఈ వీడియోలో ఈరోజు మనం ఈ మూడుకి సంబంధించిన సొల్యూషన్ అనేది చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి, పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు అన్నిటికీ మంచిగా పరిష్కారం అనేది తెలుస్తుంది. సో దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మొట్టమొదటిది కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఏ విధంగా మనం డ్రింక్ తయారు చేసుకోవాలో చూద్దాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి అని అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెక్ట్ పద్ధతిగా అలాగే టైం టు టైం అనేది తీసుకోకపోవటం వలన మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది. చూడండి, చాలామంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా డైట్ని మార్చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ చేయరు, లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా ఒకేసారి నైట్ డిన్నర్ చేస్తారు. ఆ డిన్నర్ కాస్త కూడా 9-10 తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఇక దాంతోపాటు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అటువంటిది. రెండోది వచ్చేసి ఈ రోజుల్లో ఎక్కువగా నైట్ షిఫ్ట్ అనేది జరగటం వలన నిద్ర అనేది కూడా సరిగా పోకపోవటం. ఇవన్నీ కూడా మనకి కడుపులో గ్యాస్ అనేది ఫామ్ చేస్తుంది. అక్కడి నుంచి అల్సర్ అని, యాసిడిటీ అని, ఇవన్నిటికీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఎక్కువ శాతంగా ఇంట్లో ప్రిపేర్ అయిన ఫుడ్ని తీసుకుని వెళ్ళటం చాలా బెస్ట్. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం డ్రింక్ని తయారు చేసుకోవాలి? ఏమీ లేదండి, చాలా అంటే చాలా సింపుల్. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మీరు చేయాల్సింది ఏంటంటే 1 గ్లాస్ లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు మీరు తాగగలిగే అంత వేడి మీరు తీసుకొని దాంట్లో నల్ల ఉప్పు, అవును ఫ్రెండ్స్, కేవలం నల్ల ఉప్పు మాత్రం 1/2 స్పూన్ వేసుకొని దాన్ని చక్కగా మీరు కలిపేసుకొని కాస్తగా మీరు తాగేయండి. ఉప్పు శాతం ఎక్కువగా చేయకండి, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి జస్ట్ 1 గ్లాస్ వాటర్లో 1/2 స్పూన్ నల్లుప్పు తప్ప వేరే ఏ ఉప్పు వాడినా ఉపయోగం అనేది ఉండదు. సో నల్లుప్పుని తెచ్చుకోండి. అది కూడా మీకు బయట స్టోన్ రూపంలో ఉండేది ఉంటే అది తెచ్చుకొని మీరే ఇంట్లో పౌడర్ చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట. సో దీన్ని మాత్రం కేవలం మీరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ విధంగా మీరు ఒక 10 డేస్ రెగ్యులర్గా కానీ తీసుకుంటే మీకు ఉన్న ఎటువంటి కాన్స్టిపేషన్కి సంబంధించిన సమస్య ఉంటే ఇట్టే క్లియర్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, దీనికోసం ఏంటంటే మంచి నిద్ర రావటానికి చాలామందికి నిద్ర అనేది రాదు. అలాగే దాంతోపాటు వాళ్ళకి ఎంతో అంటే ఒక రకమైన వాళ్ళ ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే నిద్ర అనేది పూర్తి అవ్వదు. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళకి అలసటగా ఉంటుంది, దేంట్లో పనిచేయటానికి ఎక్కువగా శ్రద్ధ అనేది రాదు. సో అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఒక 200 ml పాలు తీసుకోండి. ఆ పాలు చిక్కగా ఉంటే మాత్రం దాంట్లో మీరు 4 స్పూన్స్ కొంచెం గుంటగా ఉండే వాటర్ ఏదైతే స్పూన్ ఉంటుందో అది తీసుకొని దాంట్లో వాటర్ పోసేయండి. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న దాల్చిని చెక్క పౌడర్ అసలు తీసుకోవద్దు, దాల్చిన చెక్కే తీసుకోండి. దాన్ని చిన్న ముక్కల్లో తుంచి దాంట్లో వేసేయండి. ఇక 1 ఇంచ్ అల్లం మంచిగా తోలు తీసేసి కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ తురమకండి, ఎందుకంటే ఎక్కువ తురిమితే దాంట్లో వచ్చే రసం మూలన పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలు ఒక 2-3 టైమ్స్ బాయిల్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేయండి. ఇక దాని తర్వాత 1 స్పూన్ సోంపు, గ్రీన్ కలర్లో వచ్చే సోంపు ఏదైతే ఉంటుందో అది కూడా పెద్ద లావుగా ఉండే సోంపు అది తీసుకోండి.
మూడింటిని కలిపేసుకొని చక్కగా పాలలో మరగనివ్వండి. ఇంకా ఎప్పుడైతే ఇది బాగా మరుగుతుంది అనుకునే టయానికి ఒక్క యాలుక్కాయని తీసుకొని దాన్ని కూడా కచ్చా పచ్చాగా దంచేసి దాంట్లో వేసేయండి. ఇక చూడండి మంచి గుమగుమలాడుతూ మంచి పాలు రెడీ అయిపోతాయి. ఇక దాన్ని దించేసుకున్నాక మీరు వడకట్టుకునేటప్పుడు దాంట్లో కావాలంటే పటిక బెల్లం, లేదు అని అనుకుంటే కాస్త గోరువెచ్చనైన తర్వాత వేడివేడి పాలల్లో అస్సలు తేనె అనేది వేయకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు తేనె వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం వేసుకోండి. ఇక దీన్ని పడుకోబోయే ముందు ఒక గంట ముందు తాగండి. ఇక మీకే తెలుస్తుంది కదా, మంచి నిద్ర అనేది మీకు వచ్చేస్తుంది. చాలా మంచి నిద్ర వస్తుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు, మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి, మీకు మంచి స్లీప్ అనేది వస్తుంది. ఇక థర్డ్ వన్, కాల్షియంకి సంబంధించిన ఏ విధంగా మనం ఫామ్ చేసుకోవచ్చు, ఎటువంటి కాల్షియం టాబ్లెట్స్ వాడకుండా, ఎటువంటి అదర్ సప్లిమెంట్స్ తీసుకోకుండా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచిగా కాల్షియం అనేది తీసుకోవచ్చు. దానికోసం ఏం కావాలి అని అంటే, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో మీరు 1 స్పూను మంచి ఆవు నెయ్యి కానీ లేదంటే గేదె నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నెయ్యి ఇక్కడ స్కిప్ చేయొచ్చు ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో. వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నెయ్యి తీసుకోండి. లేదు అని అనుకునే వాళ్ళు మాత్రం నెయ్యిని స్కిప్ చేసేయండి. ఎప్పుడైతే నెయ్యి అనేది బాగా మెల్ట్ అయిపోతుందో ఫ్రెండ్స్, అప్పుడు ఒక పెద్ద స్పూన్ గసగసాలు తీసుకోండి, దాన్ని కూడా దాంట్లో వేసేయండి. గసగసాలని ఇంగ్లీష్లో పాపీ సీడ్స్ అని కూడా అంటారు, చాలా ఈజీగా దొరుకుతుంది. సో దాన్ని తెచ్చుకొని దాన్ని లైట్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఆ నేతిలో వేయించుకోండి. ఇక దాని తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాని నిండా మఖానా ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో వేసి వాటిని కూడా చక్కగా రోస్ట్ చేయండి. ఎప్పుడైతే ఇవి రెండు మంచిగా రోస్ట్ అవి మంచి స్మెల్ అనేది వస్తుందో అప్పుడు దీంట్లో 1 గ్లాస్ పాలు అనేది పోసేయండి. ఇంకా వీటిని చక్కగా దాంట్లో మరగనివ్వండి. మఖానా ఎప్పుడైతే పాపీ సీడ్స్ అలాగే మఖానా ఈ రెండు మీకు దాంట్లో బాగా బాయిల్ అయిపోయి కాస్త ఉబ్బుతాయో అప్పుడు దాకా వీటిని బాయిల్ అనేది చేయాలి. ఇంకా చేసిన తర్వాత ఎప్పుడైతే అవి మంచిగా సాఫ్ట్ అయిపోతాయి అలాగే కాస్త ఉబ్బుతాయో అప్పుడు మీరు గ్యాస్ని ఆపేసుకోండి. ఇక దీన్ని మీరు తీసుకునేటప్పుడు చక్కగా దీంట్లో ఏవైతే మీరు పటిక బెల్లం కానీ లేదంటే తేనె కానీ ఇందాక చెప్పినట్టుగా మీరు యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి కానీ మీరు తీసుకుంటే మీరే చూస్తారు కదా, అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. దీంట్లో ఫస్ట్ నేను చెప్పింది బ్లాక్ సాల్ట్తో వాటర్, అది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో చేయాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఇక మిగతా రెండు నేను ఏదైతే చెప్పానో, ఒకటి దాల్చినీ చెక్క అల్లంతో పాటుది ఒకటి, అలాగే ఈ గసగసాలను మఖానాది, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ట్రై చేయొచ్చు. రెండు చాలా మంచిగా పనిచేస్తుంది. బాగా వీక్గా బోన్స్ పరంగా వీక్గా ఉండే కాల్షియం లేని వాళ్ళైతే మఖానాని ట్రై చేయండి. సో దీన్ని కానీ మీరు చేస్తే నిద్రకి నిద్ర వస్తుంది, మీ బోన్స్ మంచిగా కాల్షియంతో పుష్టిగా తయారవుతాయి. ఇక మీకు కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏది ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. సో బ్లాక్ సాల్ట్ది ఏదైతే ఉందో ఎర్లీ మార్నింగ్ ఓన్లీ ఎంప్టీ స్టమక్, మిగతా రెండు నైట్ పడుకోబోయే 1 గంట ముందు తీసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 10 డేస్ ఖచ్చితంగా చేయండి, మధ్యలో స్కిప్ చేయకుండా. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో